ప్రతిదాన్ని విమర్శించాలని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయని, ప్రతి పనికి అడ్డుపడుతూ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదని అంటున్న అనిల్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం మూసి ప్రక్షాళన. అయితే మూసి ప్రక్షాళన పైన చేసినటువంటి ప్రచారం అసత్య ప్రచారం అంటూ కూడా హరీష్ రావు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కుంభం అనిల్ కుమార్. సార్ చెప్పండి, మూసి ప్రక్షాళన చాలా నిర్ణయాత్మకమైనటువంటి విషయం అని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఇదంతా కూడా ఒక అసత్య ప్రచారం అని చెప్పి హరీష్ రావు అంటుంది. ఎట్లా చూస్తారు? సరే, దీన్నంటే వాళ్ళంటే ప్రతిపక్షం అంటే ఏమనుకుంటారంటే ప్రతిదాన్ని విమర్శించాలి, విమర్శిస్తేనే ప్రతిపక్షం అనుకుంటారు. ప్రతిపక్షం అంటే అది కాదు. ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ఈ రాష్ట్ర ప్రజల మంచి చేయాలనేది ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షము ప్రభుత్వం సరిగ్గా చేస్తున్నప్పుడు దాని మీద ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి, ఒక నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండాలి తప్పితే ప్రతి పనికి అడ్డుపడే కార్యక్రమం చేస్తారు. ప్రతి పనికి అబద్ధం చెప్తూ అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఓ సంవత్సరం పాటు ప్రభుత్వానికి దూరం అయ్యే వరకు వీళ్ళకు ఓకే లేకుండా పోయింది. వీళ్ళని ఎప్పుడు వాడేద్దాం, ఏం చేద్దాం, మళ్ళీ ప్రభుత్వానికి వద్దాం అనే ఆలోచన తప్పితే అట్లా చేస్తే ప్రజలు మెచ్చరు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అలాంటి రాని చెప్తారు. సీఎం జన్మదినం సందర్భంగా పాదయాత్ర చేశాడు, అది ఒక గొప్ప నిర్ణయం. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకొని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేయాల్సిందే అని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నారని మీరు అంటున్నారు. కానీ ఏదైతే మూసి పరివాహక ప్రాంత ప్రజలని నిజంగానే కలవాలి అనుకుంటే ఆ ప్రాంత ప్రజలు ఉన్న దగ్గరికి వెళ్ళాలి, ఖాళీ ప్లేస్ దగ్గరికి వెళ్ళి పాదయాత్ర చేయడం ఏంటి అని చెప్పేసి బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా తిరగబడతారు అనే ఉద్దేశంతోనే ఖాళీ ప్రాంతాల్లో పాదయాత్ర చేస్తున్నారు అని. అయితే సీఎం గారు మూసి పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు మనం మూసి ప్రక్షాళన మీద మాట్లాడుతున్నాం. ప్రజలు అంటే ఆ మూసి దగ్గర పోయి చూడాలి, మూసి నీళ్ళు ఏ విధంగా ఉంది. అక్కడ సీఎం గారు వచ్చిన ప్రజలందరూ వస్తారు, వేల మంది వచ్చింది. ఆ ప్రజలు ఆడ విరగబడరా? మరి అడవుడు తిరగబడాలి కదా, మీరు చెప్పిన దాన్ని బట్టి. ఎందుకు తిరగబడాలి? ఆడ ముఖ్యమంత్రి గారే నేరుగా మూసి దగ్గరకు వచ్చి మూసి నీళ్ళు ఏ విధంగా పోతున్నాయి, ఏ విధంగా కాలుష్యం ఉంది, ఏ విధంగా రంగు మారిపోతుంది, ఎర్రగా నల్లగా ఎట్లా ఉంది, అక్కడ కాలు పెట్టే పరిస్థితి లేదు. చేపలు బతక, మనుషులు కూడా బతకలేని పరిస్థితి. అక్కడ ఆ నీళ్ళతో వడ్డించే ఒడ్లు తినలేము. అక్కడ దొరికే చేపలు తింటే రోగాల బారిన పడుతుంది, మహిళలు గర్భస్రావాలు అవుతుంది. అంటే ఇవన్నీ వాళ్ళకు ఉన్న బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇవన్నీ చూసుకుంటా వినుకుంటా ఇంకా దీని మీద తప్పుడు మాటలు మాట్లాడి చేష్టోళ్ళని చేయకుండా ముఖ్యమంత్రి గారు అందరూ అన్ని ప్రభుత్వ పార్టీలు అందరూ కూడా పాదయాత్రలు చేసి మూసి ప్రక్షాళన చేద్దామని అనుకున్నారు. వాళ్ళకి శాతం కాకపోతే ఈ రోజు మేము చేస్తున్నాం, చేష్టోనికి అడ్డుపడే కార్యక్రమం చేస్తున్నాం. దాన్ని బురద లేదు అబద్ధాలు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇంకోటి కాదు. కేసీఆర్ కానీ హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ ఇంటికి పంపించారు. ఇక కేసీఆర్ అయితే ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు వీళ్ళిద్దరు కూడా ఏదో ఇట్లాంటి తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు మాటలు, అబద్ధ మాటలతోటి మళ్ళీ జనంలోకి వచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకు మళ్ళా రానిచ్చే ముచ్చటే లేదు. కాంగ్రెస్ పార్టీ మేము 2018లో ఓడిపోయినప్పుడు పార్లమెంట్లో మళ్ళీ 3 సీట్లు గెలిచినాం. అన్ని స్థానాల్లోనే 2వ ప్లేస్ ఉంది. ఈరోజు మీరు వాళ్ళు మొన్న టీఆర్ఎస్ ఓడిపోయింది, పార్లమెంట్కి వచ్చేవరకు ఏమైంది? ఒక్క సీట్ రాలేదు. సీట్ రాకపోవడం కాదు, డిపాజిట్ రాలేదు. అంటే ప్రజలు ఎంత చీకొడుతుందో మీరు చూడండి, ఎంత దూరం పెట్టిండ్రు వాళ్ళని మళ్ళీ ఎన్నడూ కూడా వాళ్ళని క్షమించరు. ఈరోజు కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకి 1,00,000 కోట్లు ముంచారు. ఇంకా అనేక ప్రాజెక్టులు అవసరం లేని కట్టారు. 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలను నెత్తిలో పెట్టి నుంచి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి చిత్తశుద్ధితో 6 గ్యారంటీలు చేయాలి. రైతు రుణమాఫీ 7.5 లక్షలు చేయాలి. ఏ రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. దీన్ని రైతులకు మేలు చేయాలి, ఇందిరా మిల్లు ఇవ్వాలి. వాళ్ళు అవన్నీ చేయాలి. ఇవన్నీ చేయడానికి సంవత్సరప్రతంగా నిర్ణయం తీసుకుని మరి చేసుకుంటూ పోతున్నాం. బట్ చేయాలంటే ఈరోజు మొత్తం ఆర్థికంగా దివాలా తీపించింది ప్రభుత్వం. అయినా కూడా ఆ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ చేసే కార్యక్రమం గొప్పగా చేస్తుంది. సో వాళ్ళన్నీ అట్లే ఉంటాయి, అబద్ధాలే ఉంటాయి. కాళేశ్వరంలో 100 కోట్లు కేసీఆర్ దోచుకుండు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మూసి ప్రక్షాళన తెరపైకి తెచ్చారు. వాళ్ళు 100 కోట్లు తెచ్చుకుని వీళ్ళు 1,50,000 కోట్లు తెచ్చుకున్నామని ఇంతకుముందు చెప్పిన వాళ్ళని అబద్ధం మాటలు ఉంటాయి. అబద్ధం మాటలకు వాళ్ళు మాట్లాడుతున్నారని జవాబిచ్చుకుంటే కూర్చుంటే పల్లెనోడు ఏమంటారు చూడు, అవసరం లేదు. వాళ్ళ మాటలకు విలువ లేదు, వాళ్ళ నీతి నిజాయితీ అవన్నీ కూడా ఈరోజు పీసీ జోష్ కమిటీ చెప్పింది, కమిషన్ చెప్పింది. కాళేశ్వరం డిజైన్ లేకుండానే కట్టింది. ఎవడైనా బుద్ధిలో డిజైన్ లేకుండా కడతాడు ప్రాజెక్ట్. మా నాగార్జున సాగర్ ఎట్లుంది, శ్రీశైలం ఎట్లుంది,
ఆ కడెం ప్రాజెక్ట్ ఎట్లుంది, నిజాం సాగర్ ఎట్లుంది, మన నిజాం కట్టిన గండిపేట ఎట్లుంది, హిమాయత్ సాగర్ ఎట్లుంది, ఇవన్నీ బాగాలేవు. అదే ఎందుకు కూలింది? కొత్త నిలవన కట్టిన ప్రాజెక్టులు ఏమైనా కూలుతాయా? దేశంలో కూలినాయా? ప్రపంచంలో కూలినాయా? అంటే చాటగాని సన్నాసులు చేసి ఈ రోజు మళ్ళీ తెలంగాణ ప్రజలను మబ్బు పెట్టారు. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అంటూ మా యోధుడు అని చెప్పేసి ఈరోజు దీక్షా దివాత్కి వాళ్ళు చేస్తారు. వాళ్ళకి వాళ్ళు చెప్పుకోకూడదు, ఇంకోటి చెప్తారు. వాళ్ళకి వాళ్ళు చెప్పుకునే కార్యక్రమం చేస్తారు. మళ్ళీ ప్రజలలోకి వచ్చి మళ్ళీ మేము గొప్పలం అని చెప్పుకునే కార్యక్రమం చేస్తారు. కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళని మళ్ళీ దగ్గరకు రానియరు. అది మాత్రం క్లియర్. ఇది మొత్తానికి తెలంగాణ ప్రజల వలన తరిమి ఇంటికి వేశారు. వాళ్ళు కేవలం ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు అని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత.